హైదరాబాద్ తరహాలో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పిందన్నారు. కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా సుందరీకరణలో భాగంగా నేషనల్ హైవేలు నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఖమ్మం పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తామన్నారు. పట్టణంలో రోడ్లను ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసేందుకు 654 కోట్ల నిధులు మంజూరైనట్టు తెలిపారు. జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం రేవంత్, కేంద్ర మంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు తుమ్మల. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ తోటి పాటు శాంక్షన్ అయినటువంటి నెంబర్లు ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో కూడా కొన్ని ప్రధానమైన శాంక్షన్ చేసినటువంటి గడ్కరీ గారికి, పర్సూ చేసినటువంటి రాష్ట్ర R&B శాఖ మంత్రి వెంకటరెడ్డి గారికి, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కూడా మన పాత లిస్ట్ని మంత్రి ముందు పెట్టి వాటిని అప్రూవల్ కోసం ప్రయత్నం చేసి ఒక 654 కోట్లు అంటే సుమారు 654.86 కోట్లు 6 రోడ్లు శాంక్షన్ తీసుకోవటం జరిగింది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో. ఈ 2-3 నెలల్లో వాటిని DPR తయారు చేయాలి. తర్వాత టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంటుంది. అందుట్లో ప్రధానమైంది కొత్తగూడెం పట్టణానికి ఆ రోజు కూడా విజయవాడ జగదల్పూర్ రోడ్డు జాతీయ రహదారిని శాంక్షన్ చేసినప్పుడు అది ఊరు బయట నుంచి రుద్రంపూర్ నుంచి పాలవంచ బయటికి తీసుకెళ్లాలని చెప్పి ప్రపోజ్ చేసినప్పటికీ కొత్తగూడెం ప్రజల యొక్క కోరిక మేరకి ఊళ్ళో నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అది ఇప్పుడు ఈ రోజుల్లో ట్రాఫిక్ని బట్టి ఇన్కన్వీనియన్స్ ఉందని చెప్పి బైపాస్ రోడ్డు అడిగాం. ఫుట్పాత్లు, ఒక ట్రైన్స్ అన్నీ పెట్టేసి ఒక మంచి లుక్ వచ్చేటట్టుగా కొత్త బ్రిడ్జిల దగ్గర నుంచి ఊరు దాటేదాకా, కరకట్ట దాటేదాకా 7 కిలోమీటర్లు, అది దానికి వచ్చి 50 కోట్లు, అది కూడా అప్రూవ్ చేశారు. రెండోది వచ్చేసి ఇప్పుడు కలెక్టరేట్ దగ్గర ఒక ఫుట్ బ్రిడ్జి, ఈ జాతీయ రహదారులు అవుతున్నాయి కాబట్టి మనుషులు నడిచి వెళ్తే కొద్దిగా ప్రమాదాలు వస్తుంటాయి, అది ఇది వస్తాయని మనుషులు ఇటు నుంచి ఎక్కి అటు నుంచి దిగేదానికి ఒక ఫుట్ బ్రిడ్జి, అది 2.64 కోట్లు. భద్రాచలం వెళ్తుంటే కిన్నెరసాంది పాత బ్రిడ్జ్ ఉంది, మామూలుగా ఉంది, దాని పక్కన ఇంకొక బ్రిడ్జ్ అయితేనే మనకు అది నేషనల్ హైవేకి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా గతంలోనే రావాల్సింది రాలా, ఇప్పుడు ఇచ్చారు మన ప్రపోజల్స్ని బట్టి. అది 20 కోట్లు, 20.22 లక్షలు. అది కొత్త బ్రిడ్జి, పాత బ్రిడ్జ్ పక్కనే ఇంకో బ్రిడ్జ్ వస్తుంది.